హాయ్ అండి. సింపుల్‌గా, హెల్తీగా మిల్లెట్ ఇడ్లీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక బౌల్‌లో ఒక గ్లాసు మినపప్పు, ఒక చిన్న స్పూన్ మెంతులు, ఇంకో బౌల్‌లో ఒక గ్లాసు సాములు, ఒక గ్లాసు రాగులు. ఇవి 4, 5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రాగుల్లో కొంచెం డస్ట్ ఉండడం వల్ల ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత మినప్పప్పు 2, 3 సార్లు వాష్ చేసి 6 లేదా 8 గంటలు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో ఫస్ట్ మినప్పప్పు కొంచెం వాటర్ వేసి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సాఫ్ట్ టెక్స్చర్ అనేది రావాలి. తరువాత రాగులు సాములు కలిపి కొంచెం వాటర్ వేసి లూజుగా రుబ్బుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా ఉండాలి. పిండి మొత్తం మిక్స్ చేసి నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలి. రాత్రంతా వదిలేస్తే మార్నింగ్కి ఫెర్మెంట్ అవుతుంది. అప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లో పిండి వేసి 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. మీకు ఇడ్లీ అయిందా లేదా అని టెస్ట్ చేయాలి అనుకుంటే తడి చేతిని ఒక్కసారి ఇడ్లీ టచ్ చేస్తే అది అంటుకోలేదంటే ఇడ్లీ అయినట్టు. చూడండి ఇక్కడ ఎంత బౌన్సీగా సాఫ్ట్గా వచ్చిందో. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి.